హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హసీనా వ్లాగ్స్ అండి. టుడే మనం దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూసి నేర్చుకుంటారని చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ బాండ్లు పెట్టుకుని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా 3 వెల్లుల్లి, ఒక ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దొండకాయలు వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోవాలి. చాలా రుచిగా యమ్మీగా ఉంటుంది. దోసకాయ పప్పులోకి చాలా రుచిగా ఉంటుంది. టమోటా పప్పు ఇలా సైడ్ డిష్లోకి చాలా రుచిగా యమ్మీగా ఉంటుందండి. ఇలా సిమ్లో పెట్టి మంచిగా వేపుకోవాలి. ఇలా వేగిపోయాక కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి. మనం ముందుగా దానికి పప్పుల పొడి రెడీ చేసుకున్నాం కదా, అందులో తినే శనగపప్పు, కొద్దిగా వెల్లుల్లి, ఒక 5 ఎండుమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న పప్పుల పొడి వేసుకున్నాం. ఎంతో రుచిగా టేస్టీగా ఉంటుందండి. చాలా యమ్మీగా ఉంటుంది ఈ దొండకాయ ఫ్రై. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ దొండకాయ ఫ్రై కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా ఈ దొండకాయ ఫ్రై నచ్చితే ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.